హే బేబ్స్, దేవరా సాంగ్ విన్నావా? భలే ఉంది కదా. దా కలిసి చెప్పేద్దాం. నా లొల్లిలో నేనుంటే ఆ డొక్కులో పాట్స్లో వినాలా ఇప్పుడు? హలో, మీరంటే రిచ్ అమ్మా, మాకు ఇదే రిచ్. బా నా కాంటెస్ట్ నీ పాట్స్ గురించి కాదే, నా టెన్షన్ గురించి. ఏంటో అంత టెన్షన్. నిన్న యశ్వంత్ ఇండైరెక్ట్ గా ఏదో అన్నాడుగా, ఎక్కడేం పెంట చేస్తాడో అని. దానికెందుకే అంత టెన్షన్? నువ్వేం లవ్ చేయట్లేదు, తనే నేను లవ్ చేస్తున్నాడు. క్లారిటీ ఉందా నీకు? నీ మొహం. నీ అన్న నీ బెస్ట్ ఫ్రెండ్ ని లవ్ చేయొచ్చు, మీ అన్న బెస్ట్ ఫ్రెండ్ తన సిస్టర్ లవ్ చేయొద్దా అని ఎక్కడ ట్రై చేస్తాడో అని. అంత లేదు, అది లవ్. ఇలా అంటే అలా రాదు. మరీ ఎక్కువ ఆలోచించుకే, కావాలంటే వరుణ్కి చెప్పేద్దాంలే. అలా వద్దే, ఎలానో నేను నువ్వు చెప్పేశా కదా, మళ్ళీ వాడికి చెప్పి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎందుకు డిస్టర్బ్ చేయడం? అది కూడా కరెక్టే. యష్ బ్రో పాపం మంచోడే. నేను కూడా అందుకే వరుణ్కి చెప్పలేదు. పాపమనే నేను కూడా చెప్పట్లేదు, నువ్వు కూడా చెప్పకు. చెప్పను. బై ఛాన్స్ చెప్పాల్సి వస్తే అప్పుడేంటి ఫ్యూచర్? ఒకసారి థింక్ చేయి అలా. లచ్చి, నేను చెప్పింది ఆలోచించావా? ఆలోచించవచ్చు కదా, బాగుంటుంది. వి బోత్ అమేజింగ్. జింగ్ జింగ్. హలో బ్రో, ఆపుతావా నీ జింగ్జింగ్లు? అది మహాలక్ష్మి, లచ్చి కాదు. నీకు మహాలక్ష్మి ఏమో, నాకు మాత్రం నా లచ్చ. లచ్చ అంటే ఎంత క్యూట్గా ఉందో. ఏమంటావు లచ్చ? సిగ్గుందా అసలు నీ ఫ్రెండ్ సిస్టర్ లవ్ చేయడానికి, నువ్వు అని చెప్పిన ఇలా వెంటపడ్డానికి? అయినా నీకు ఆ రోజే చెప్పాను కదా బ్రో, లైట్ తీసుకోమని. వరుణ్కి తెలిస్తే అస్సలు బాగోదు. అస్సలు సిగ్గులేదు, ఎందుకంటే లవ్ చేస్తున్నాను కదా. వాడి చెల్లి ఫ్రెండ్ లవ్ చేస్తే తప్పలేదు, కానీ నేను నా ఫ్రెండ్ సిస్టర్ని లవ్ చేస్తే తప్ప? హలో బ్రో, అక్కడ వరుణ్కి నాకు ఇద్దరికి ఇష్టం ఉంది. ఇక్కడ మహాలక్ష్మికి నువ్వు అంటే ఇష్టం లేదని చెప్తుంది. అది తప్పని చెప్తున్నా. ఇలా చెప్తే అర్థం కాదే, పద ఇప్పుడే మనగడికి చెప్దాం. పోయి చెప్పండి, నేను మా ఫ్రెండ్ గారిని చెప్తా. అగో వాడే వచ్చాడు, చెప్పండి. కరెక్ట్ టైంకి వచ్చా వరుణ్. చూడు మీ ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నాడో. ఏదో సీరియస్ టాపిక్లో ఉంది ఏంట్రా? ఇందాకేదో అన్నావుగా, ఇప్పుడు చెప్పు. మీరే చెప్తా అన్నారుగా, చెప్పండి. ఏంటి గొడవ? అసలు ఏమైంది? హా, నీ బ్లడ్ ఫ్రెండ్ మహిని లవ్ చేస్తున్నాడంట. అవునరా, నాకు మహి అంటే చాలా ఇష్టం. తను ఓకే అన్న తర్వాత నీకు చెప్దాం అనుకున్నా. అరే అన్నా, నీ ఫ్రెండ్ నాకు అస్సలు ఇష్టం లేదు, అయినా కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ కాదు బ్లడ్ ఫ్రెండ్ అని అనుకుంటే నా చెల్లికి లేనేస్తావరా? లవ్ చేస్తే తప్పేంట్రా? ఫ్రెండ్ చెల్లిని లవ్ చేయదని ఏమైనా రూల్ ఉందా? నువ్వు లవ్ చేయలేదా నీ చెల్లి ఫ్రెండ్ని? అది ఇది ఒకటే ఎలా అవుతుందిరా? చేస్తారా, బరాబర్ లవ్ చేస్తా. అయినా నీకో రూల్ నాకో రూల్ ఆరా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరా ఎక్కువ మాట్లాడుతున్నారు? అమ్మో, నా వల్ల వాళ్ళిద్దరు గొడవ పడ్డం నాకు ఇష్టం లేదే. యష్ బ్రో మరీ అంత సైకో కాదులేవే, అంత దూరం వెళ్ళడులే. అయినా నీకు ఇష్టం లేదు కదా, ఎందుకు ఆలోచిస్తున్నావు? కొంపదీసి నీకు కూడా ఇష్టం ఏమైనా ఉందా ఏంటి? నీ బొంద అంత లేదు అక్కడ. కాల్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి? ట్రాఫిక్లో స్టార్ట్ అయ్యావా లేదా? నేను స్టార్ట్ అయ్యా, మరి నువ్వు? 5 minutesలో క్యాబ్ వస్తుంది, స్టార్ట్ అవుతా. సరే, నువ్వు డైరెక్ట్ థియేటర్కి వచ్చి. అవునా, సరే టైంకి వచ్చేసేయ్. సరే బ్రో, టైంకి ఎక్కడికి వెళ్ళేది? మూవీకి వెళ్తున్నాం బ్రో. వరుణ్తోనే మాట్లాడుతున్నా. తను బయటికి వెళ్ళాడు, అట్నుంచి అట్టే వస్తా అని చెప్పాడు. అవునా, మరి నా మహి ఎక్కడా? మహి ఎక్కడుంటే నీకెందుకు బ్రో? అంటే లవ్ చేస్తున్నాను కదా, అయినా నాకెందుకు అంటావు ఏంటి బ్రో? ప్లీజ్ బ్రో ఆపేవా? నిన్ననే ఫ్యూచర్ ఎలా ఉంటుందని డ్రీమ్ వేసుకున్నాం. చాలా ఘోరంగా ఉంది. డ్రీమా? ఏంటది? మా లవ్ని ఎగ్జాంపుల్గా తీసుకుని తను లవ్ చేయమని అడుగుతుంటే అది వరుణ్కి తెలిసి మీ ఇద్దరికి పెద్ద ఫైట్ అయిపోయింది. ఏంటి? మీ లవ్ని మా లవ్తో ఎందుకు కంపేర్ చేస్తాను? అంటే నన్ను లవర్లా చూడాల్సిన నా మహి ఒక సైకోలా చూస్తుందన్నమాట. ఏమో బ్రో, నేను కూడా చెప్పా బ్రో అలాంటోడు కాదు అని. నువ్వు దాన్ని లవ్ చేస్తూ ఎంత ఆలోచిస్తున్నావో తెలియదు కానీ నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావు అని రోజు ఆలోచిస్తుంది ఏమవుతుందో ఏంటో అని. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మంచి మాట చెప్పావు. అంటే నా మహి నా గురించి ఆలోచిస్తుందన్నమాట. అలానే ఆలోచిస్తూ ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటుంది చూడు. నీకు అలా అర్థమైందా బ్రో? మీ ఇద్దరు తనుగు చేస్తారని ఆలోచిస్తుంది అంతే. ఏంటి బ్రో, కొంచెం కూడా హోప్ లేకుండా చేస్తున్నావు?
నా లవ్కి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లవి. వద్దు బ్రో, నేనేం చేయలేను. నీ ఫ్రెండ్ వాళ్ళ అన్న కోసం అంత చేస్తుంది. నువ్వు ఈ అన్న కోసం ఆ మాత్రం చేయలేవా బ్రో? అంతేనా బ్రో? సెంటిమెంట్స్ వద్దు. టైం వచ్చినప్పుడు ఆలోచిస్తా అప్పుడు ఏం చేయాలని. అయినా అది నువ్వంటే ఇష్టం లేదంటుంది, వరుణ్తో చెప్దామంటే వద్దంటుంది. ఎక్కడో తేడా కొడుతుంది బ్రో. చాలు బ్రో, నా లచ్చి గురించి నాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వాయమ్మో, నేనేదో డౌట్తో చెప్పాను బ్రో, నువ్వు ఇవన్నీ ఊహించుకోకు. అలాంటి అస్సలు లేదు. మీరు మూవీకి వెళ్ళేసిరండి, నేను నా బొమ్మర్దికి ఏం పార్టీ ఇవ్వాలో ప్లాన్ చేస్తా. మధ్యలో ఈ బామర్దిగాడు ఎవడు? ఇంకెవరు, నా మహిగాడి అన్న, నీ లవర్ గాడు, నా బెస్ట్ ఫ్రెండ్ గాడు, వరుణ్ గాడు. నీకు దండం బ్రో. ఆ, ఒసేయ్, అసలు మీ అన్న వస్తాడు రాడా? కాల్ చేయొచ్చు కదే. అయిపోయాడు, ఆగు, నేను కాల్ చేస్తా. ఏంటి విన్ని, నన్ను మిస్ అవుతున్నావా? ఒక్కదానివి ఏం ఆలోచిస్తున్నావు? అవును, బాగా ఆలోచిస్తున్నా. ఎప్పుడు వస్తానో ఇప్పుడొచ్చో. మళ్ళీ స్టార్ట్ చేశారా? యశ్వంత్ గారిని కూడా తీసుకొచ్చానే, అందుకే ఇంత లేట్ అయింది. అదిగో వస్తున్నాడు, ఆనే అడుగు. ఒరే జఫ్ఫా, నీ వల్లరా నాకు ఇక్కడ క్లాస్ పీకుతున్నారు. హాయ్ బ్రో. బ్రో కోసం లేట్ అయితే ఓకే, బ్రతికిపోయావు. ఏంటి 1 అవర్ లేట్గా వస్తేనే తిడతారా? ఏంది బ్రో? కదా మ్, ఫ్రెండ్ ఇవ్వరా, అది అలా అడుగుదాన్ని. మ్. చూసావానే, ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటైపోయారు. అయినా నువ్వేంటి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? కొన్నిసార్లు సైలెంట్గా ఉండటమే బెటర్. కొన్ని మాట్లాడితేనే సెట్ అవుతాయి మహి. ఎప్పుడు అలా సైలెంట్గా కూర్చోవడం కరెక్ట్ కాదు. అది సైలెంట్గా ఉండే టైప్ అస్సలు కాదురా. కానీ సైలెంట్గా ఉందంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. రీజన్ ఫ్రెండ్ అని తెలిస్తే ఏం చేస్తావో ఏంటో. అదేం లేదులే, అది లంచ్ ప్రిపేర్ చేసి బాగా టైర్డ్ అయింది అంతే కదవే? అంతే కదా? టైర్డ్ ఏం కాదు, ఐఎమ్ ఓకే. ఈ సోదంతా ఆపేసి ఏదైనా ఇంట్రెస్టింగ్గా మాట్లాడతారా, లేదా ఏదైనా గేమ్ ప్లాన్ చేయండి. అసలే బోర్ కొడుతుంది. లవ్ కంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏముంటుంది? నీ బొంది ఇంట్రెస్ట్. అవును బ్రో, నువ్వెవరినైనా లవ్ చేసావా? ఆ? ఇలా అడిగేసింది ఏంటి? కానీ థ్యాంక్ యూ, ఇలా హెల్ప్ చేస్తావా? సారీనే, ఏదో ఫ్లోలో వచ్చేసింది, ఏదో ఒకటి కవర్ చేస్తా. వాడెవరన్నా లవ్ చేస్తే ఫస్ట్ నాకే చెప్తాడు. నేను లవ్ చేస్తుంది కూడా ఫస్ట్ చెప్పింది ఆడికే. చెప్తారు, అన్నీ చెప్తారు. ఫ్రెండ్స్ కదా. నీ ఫ్రెండ్ చెప్పేది కూడా విను, అప్పుడు తెలుస్తుంది. సారీ రా, యాక్చువల్లీ నేను ఒక అమ్మాయి లవ్ చేశాను. 1 సైడ్ లవ్, అందుకే నీకు చెప్పలేదు. ఆహా, 1 సైడ్ లవ్ నా దగ్గరే దాచావు. అయినా ఈ 1 సైడ్ లవ్ ఏంట్రా? నువ్వు లవ్ చేసిన విషయం అమ్మాయికి చెప్పావు లేదా? ఎప్పుడో చెప్పా, కానీ ఆ అమ్మాయికి లవ్ అంటేనే ఇష్టం లేదు. నీలాంటి మంచోడికి నువ్వు చెప్పిన పిచ్చిదేవర్రా. ఇంకెవరు ఆ పిచ్చిది? నీ చెల్లే. అయినా 1 సైడ్ లవ్వే బెటర్ బ్రో, 2 సైడ్స్ అయితే తట్టుకోలేవు దాంతో. రీజన్ లేకుండా ఎవరు నో చెప్పరు. ఆ అమ్మాయి నో చెప్పిందంటే ఎందుకు చెప్పిందో తెలుసుకోవాలి. ఏం తెలుసుకునేది మావా, లైట్ రా. ఇది కాకపోతే ఇంకొకటి నీకు బెస్టే వస్తారులే, నీకేం. అయినా సాలే, నాకే తెలియకుండా 1 సైడ్ ట్రాక్ నడిపావులే. అరే 1 సైడ్ లవ్ కదా, ఏమని చెప్తాం? అయినా తను కాకపోతే ఇంకోతని చెప్పేసి అనుకోవడానికి తను ఒక ఆప్షనో లేదా ఒక చాయిసో కాదు కదా. చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. ఎవరు రారు, వద్దు కూడా. ఏం చెప్పావు బ్రో? నువ్వు ఇలానే ట్రై చేస్తుండు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఓకే చెప్పేస్తుంది. పాపం ఫీల్ అన్నట్టుంది. నేనేంటి బ్రోకి సపోర్ట్ చేస్తున్నాను? ఇప్పుడే తిన్నా అమ్మా. సరే, జాగ్రత్తగా ఉంటాను. ఉంటా. ఏంటి అమ్మ కాల్ చేసిందా? ఏమంటుంది? ఏముంది, ఎప్పుడు చెప్పేదే చెప్తుంది. అది సరే కానీ ఏదైతే అయింది, నువ్వు నేను మా మమ్మీకి మన లవ్ మ్యాటర్ చెప్పేద్దామా? అమ్మో, నువ్వు ఆంటీ అంటుంటేనే నాకు భయం వేస్తుంది. లేట్ చేస్తేనే తర్వాత ఏదో ఒకటి అవుతుంది. చెప్పేయటమే బెటర్. సరే, ఆంటీకి చెప్పే ముందు ఫస్ట్ మా అమ్మతో మాట్లాడదాం, ఏమంటావు? సరే, అలైనా ఓకే. కానీ మీ అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో?
అమ్మ చాలా ఆలోచిస్తుంది వరుణ్. నాన్న చనిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నా వల్ల తను కొంచెం హర్ట్ అయినా నేను తట్టుకోలేను. హర్ట్ అవదు, మన ఇద్దరం కలిసి చెప్తే అర్థం చేసుకుంటుంది. ఏమో వరుణ్, మన లవ్ పెళ్లి దాకా వెళ్ళాలంటే మనం చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. చెప్పగానే అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటారు? మన ఇద్దరికి ఒకరంటే ఒకరు ఎంత ఇష్టమో మనకు కాదు, వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చేయాలి. అమ్మని హర్ట్ చేయాలని లేదు, అలా అని మన లవ్ గురించి చెప్పకుండా ఉండలేను. నాకు కూడా నాన్నుంటే బాగుండేది వరుణ్. నేను కూడా అందరు అమ్మాయిలాగే నాన్న కూర్చిలా ఉండి అన్నీ షేర్ చేసుకుంటూ, నాన్న నాకు ఒక అబ్బాయి నచ్చాడు, మీకు ఇష్టమైతే తనని పెళ్లి చేసుకుంటా అని ధైర్యంగా చెప్పేదాన్ని. కానీ నాకు ఆ అదృష్టం లేదు. చిన్నప్పటి నుంచి అమ్మే అన్నీ పెంచేసరికి ఏదైనా చెప్పుకోవాలంటే రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చి భయంగా ఉంది. నువ్వు అస్సలు అలా బాధపడకు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, లవ్ చేస్తూనే ఉంటాను. దానికోసం ఎవరినైనా ఒప్పిస్తాను. ఏయ్ ఎంతసేపే? డోర్ చాలా టైట్ గా ఉందక్క. ఇప్పుడు తీస్తున్నావా లేదా? చాలా టైట్ గా ఉందక్క. డోర్ అసలు రావట్లేదు. అంత టైట్ గా ఉందా? ఏంటి వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి? ముందు సైడ్ డోర్ లాక్ చేసి వెనక సైడ్ డోర్ లాక్ చేయలేదే. నేను నీ అక్కనే. నిన్నేం చేస్తాను చూడు. ఆ! అయ్యో ఏంటి ఇలా చేసావు?